హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 61వ పాదము 61 పాద నేర్చుకుందాము. సుధన్వా కంఠపరశు దారుణ ద్రవిణప్రద దివః స్పృక్ సర్వదృగ్వ్యాస వాచస్పతిరయో నిజ. సుధన్వా, సు అంటే ఉత్తమమైన, చాలా మంచిదైన, ధన్వా అంటే ధనుస్సు, ఉత్తమమైన ధనుస్సు కలవాడు. ఆయన ధనుస్సుకి పేరేంటి? సారరంగం అన్నమాట. సారరంగము అనే ఉత్తమమైన ధనుస్సు కలవాడు కాబట్టి సుధన్వా అని అంటారు. కంఠపరశు, పరశువు అంటే గొడ్డలి, గొడ్డలిని ధరించినవాడు. శత్రువులను ఖండించే పరశువును, గొడ్డలిని ధరించినవాడు. ఎప్పుడు ధరించాడు ఆయన? జమదగ్ని కుమారుడైన పరశురాముని అవతారములో అట్టి పరశువును, ఆ గొడ్డలిని ధరించి శత్రువులను సంహరించినవాడు కాబట్టి కంఠపరశు అని అంటారు. దారుణ, దుష్ట మార్గంలో ఉన్న వారికి పరమాత్మ చాలా నిర్దయుడిగా, కటువుగా ఉంటూ వారిని చీల్చి చెండాడుతాడు. చీల్చి చెండాడువాడు కాబట్టి దారుణ అని అంటారన్నమాట. ద్రవిణప్రద, భక్తులకు కోరిన సంపదలను వసగువాడు, కోరిన సంపదలను ఇచ్చేవాడు కాబట్టి ద్రవిణప్రద అని అంటారు. దివః స్పృక్, తన తేజస్సుతో స్వర్గలోకాన్నంటినవాడు లేదా పరమోన్నత జ్ఞానముతో అంతటా వ్యాపించినవాడు కాబట్టి దివః స్పృక్ అని అంటారు. సర్వదృగ్వ్యాస, దీనికి ఎన్నో అర్థాలు వస్తున్నాయి. సర్వ విధాలైన జ్ఞానాలను విస్తృతపరచినవాడు లేదా సమస్త జ్ఞానాలు తానే అయి ఉన్నవాడు లేదా బ్రహ్మ సమానుడైన వ్యాస మహర్షి రూపములో వేదాలను 4 విభాగాలుగా విభజించినవాడు. మళ్ళీ ఆ వ్యాసుడే ఋగ్వేదాన్ని 24 శాఖలుగా, యజుర్వేదాన్ని 101 శాఖలుగా, సామవేదాన్ని 1000 శాఖలుగా, అథర్వవేదాన్ని 9 శాఖలుగా విభజించినవాడు. ఆయన ఎన్నో పురాణాలను కూడా రాశాడనమాట. సర్వదృగ్వ్యాస, సర్వదృగ్వ్యాస అంటే సర్వజ్ఞానాన్ని, సమస్త వేదసారాన్ని అందించేవాడు అని అర్థమన్నమాట. వాచస్పతిరయో నిజ, వాచస్పతి అంటే విద్యలకు అధిపతి. అయోనిజ, గర్భము ద్వారా జన్మించనివాడు. అన్ని విద్యలకు ప్రభువై ఉన్నందువలన ఆయన వాచస్పతి. గర్భము నుండి జన్మించలేదు కాబట్టి ఆయన అయోనిజుడు కూడా అన్నమాట. వాచస్పతి అయోనిజ, ఈ 2 కలిపి అయోనిజుడైన వాచస్పతి అని ఒకే నామముగా చెప్పబడిందన్నమాట. పాదం మొత్తము చదువుదాము. సుధన్వా కంఠపరశుద్ధారుణో ద్రవిణప్రద దివః స్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ. ఈ పాదాన్ని విశాఖ నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 62వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.